ప్రస్తుతం టాలీవుడ్, కోలీవుడ్లో లైంగిక వేధింపుల కేసులు తీవ్ర సంచలనాలు రేపుతున్నాయి. మొన్నటి వరకు ఇండస్ట్రీలో ప్రముఖులుగా చెలామణి అయిన వారు ఇప్పుడు లైంగిక అత్యాచార ఆరోపణలు ఎదుర్కొంటూ జైలు ఊచలు లెక్కబెడుతున్నారు. టాలీవుడ్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ పై అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ లైంగిక ఆరోపణలు చేయగా కేసు నమోదు చేసుకుని పోలీసుల విచారణ అనంతరం చెంచల్గూడ జైలుకు తరలించిన విషయం తెలిసిందే. తాజాగా జానీ మాస్టర్ తనకు 5 రోజుల మధ్యంతర బెయిల్ కోరుతూ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. నేడు పిటిషన్పై విచారణ జరగనుంది. ఇప్పటికే రెగ్యులర్ బెయిల్ పిటిషన్ను దాఖలు చేయగా ఆ పిటిషన్పై విచారణను అక్టోబర్ 7వ తేదీకి వాయిదా వేసింది రంగారెడ్డి పోక్సో కోర్టు. జూనియర్ డాన్సర్పై లైంగిక దాడి కేసులో కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్పై కేసు నమోదయ్యింది. ప్రస్తుతం ఆయన చెంచల్గూడ జైల్లో ఉన్నారు. ఈ నేపథ్యంలో జానీ మాస్టర్ మధ్యంతర బెయిల్ కోరుతూ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. తనకు 5 రోజుల పాటు మధ్యంతర బెయిల్ మంజూరు చేయాలని బెయిల్ పిటిషన్లో కోరారు. ఢిల్లీలో ఉత్తమ నృత్య దర్శకుడిగా నేషనల్ అవార్డు అందుకోవాల్సి ఉందని కోర్టును జానీ తరపు న్యాయవాదులు కోరారు. జానీ మాస్టర్ పిటిషన్పై విచారణ జరిపిన రంగారెడ్డి జిల్లా కోర్టు అక్టోబర్ 7కు వాయిదా వేసింది. జానీ మాస్టర్ దాఖలు చేసిన బెయిల్ పిటిషన్పై నార్సింగ్ పోలీసులు రంగారెడ్డి జిల్లా ఫాస్ట్ ట్రాక్ స్పెషల్ కోర్టులో కౌంటర్ దాఖలు చేశారు. సదరు వ్యక్తికి బెయిల్ ఇస్తే సాక్షులను ప్రభావితం చేసే అవకాశం ఉందని కౌంటర్ పిటిషన్లో పోలీసులు పేర్కొన్నారు. విచారణ సమయంలో బెయిల్ ఇవ్వొద్దని కోర్టును కోరారు. ఈ క్రమంలోనే పిటిషన్పై విచారణ జరిపిన న్యాయస్థానం తదుపరి విచారణ అక్టోబర్ 7కు వాయిదా వేసింది. అయితే కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్కు మధ్యంతర బెయిల్ను రంగారెడ్డి జిల్లా న్యాయస్థానం మంజూరు చేసింది. ఈ నెల 6వ తేదీ నుంచి 10వ తేదీ వరకు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. జాతీయ చలనచిత్ర అవార్డులను అందుకోవటానికి తాను వెళ్లాల్సి ఉన్నందున తనకు బెయిల్ ఇప్పించాలంటూ జానీ మాస్టర్ న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. 5 రోజులు మహిళా కొరియోగ్రాఫర్ను లైంగికంగా వేధించిన కేసులో జానీ మాస్టర్పై పోక్సో కేసు నమోదైంది. ఆయన ప్రస్తుతం చెంచల్గూడ జైల్లో ఉన్నారు. అయితే జాతీయ చలనచిత్ర అవార్డును తీసుకునేందుకు వెళ్లాలన్న కారణంగా బెయిల్కు దరఖాస్తు చేసుకోవడంతో 5 రోజుల పాటు రంగారెడ్డి జిల్లా కోర్టు బెయిల్ మంజూరు చేసింది జానీ మాస్టర్కు.